హలో, వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బై 360 డిగ్రీ. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసి వీడియో చూసే స్టార్ట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వచ్చేసింది, మంచి రోజులు వచ్చేసాయి. బిగ్ బాస్ సీజన్ 8కి మంచి రోజులు వచ్చేసాయనే చెప్పాలి. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. తుఫాన్ వచ్చేసింది. ఏమన్నా కంటెస్టెంట్స్ 8 మంది వైల్డ్ కార్డ్స్ వచ్చేవి. 8 మంది ఆనిముత్యాలని చెప్పాలి. ఏమన్నా పోయినసారి గ్రాండ్ లాంచ్లో ఉన్న కిక్కు దానికి డబుల్ విత్ గ్రాండ్ లాంచ్ ఇంత వీక్గా పోయింది. అది చాలామందికి అప్పుడు ఇంప్రెషన్ అనిపించింది. కానీ ఇది సరైన వీలోదని చెప్పాలి. ఇది అసలు బిగినింగ్ బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్పాలి. అలాంటి ఒక జోస్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ 8కి. డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ వీలోడ్ ఎపిసోడ్లో స్టార్టింగే నైని కానీ ఎలిమినేట్ చేసారు. ఎలిమినేట్ చేసిన తర్వాత వైల్డ్ కార్డ్ ఒక్కొక్కరుగా లోపలికి వచ్చారు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చి హరితేజ గారు వచ్చారు. హరితేజ గారు ఆల్రెడీ సీజన్ 1లో టాప్ 5లో ఉంది, వెళ్ళిపోయిన కంటెస్టెంట్. ఆవిడ మళ్ళీ వచ్చింది. అండ్ ఆవిడకి సపోర్ట్ చేస్తూ ఒక ఏవి ప్లే చేశారు. ఆ ఏవి ఆ సీజన్లో నవదీప్ ఉండేవి కదా, ఆయన ఆల్ ద బెస్ట్ చెప్తూ ఏవి వేశారు. అండ్ వాళ్ళ డాటర్ క్యూట్గా మాట్లాడుతుంది స్టేజ్ మీదకి వచ్చి. నెక్స్ట్ వచ్చి మన టేస్టీ తేజ వచ్చారు. టేస్టీ తేజ ఆల్రెడీ సీజన్ 7లో 9th వీక్ దాకా ఉండి వెళ్ళిపోయారు. అండ్ టేస్టీ తేజ లైఫ్ చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయింది. టేస్టీ తేజ ఇరానీ నవాబ్ అనే బిజినెస్ పెట్టి ఆంటర్‌ప్రెన్యూర్గా సెటిల్ అయ్యారు. అండ్ చాలా కంపెనీలకి, చాలా హోటల్స్కి ఇనాగ్రేషన్ చేసేదానికి పోయేదని గర్వంగా చెప్పారు. అండ్ ఈసారి కప్పు కొట్టుకొని పోవాలి, అమ్మని హౌస్ లోపలికి తీసుకురావాలని చెప్పొచ్చారన్నారు. అండ్ టేస్టీ తేజ ఏవితో ఎంటర్ అయ్యారు. అండ్ టేస్టీ తేజకి శోభా శెట్టి ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడియో బయట చేశారు. అండ్ టేస్టీ తేజకి హరితేజ గారికి కలిపి ఒక టాస్క్ పెట్టారు ఓజీ క్లాన్ తోటి. దాంట్లో రాయల్ క్లాన్ గెలిచింది. అండ్ టేస్టీ తేజ అండ్ హరితేజకి ఆ క్లాన్లో గెలిచిన వల్ల ఒక సూట్ కేసులో 2 సూట్ కేసులు చూపించి ఒక సూట్ కేసు సెలెక్ట్ చేయమన్నారు. సెలెక్ట్ చేస్తే దాంట్లో 20 lakh అమౌంట్ ఉండింది. ఆ అమౌంట్ ప్రైజ్ మనీతో యాడ్ అయింది. ఒక చిన్న టాస్క్ 20 lakh అనిపించింది ఖచ్చితంగా. అంటే 5 వారాలు వీళ్ళు కష్టపడి అంత పెద్ద పద్మావతి టాస్క్లోనే 6 లక్షలే వస్తే వీళ్ళు ఒక చిన్న టాస్క్ అది 20 లక్షలు గెలిచారు. అది ప్రైజ్ మనీతో యాడ్ అయింది. ఖచ్చితంగా దీంట్లో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది బిగ్ బాస్కి. మళ్ళీ ప్రైజ్ మనీ తగ్గించేదో ఏదో ఒకటి చేస్తారు. నెక్స్ట్ హౌస్ మేట్ వచ్చి నైని పావని ఎంటర్ అయింది. నైని పావని పోయినసారి వైల్డ్ కార్డ్గా వచ్చి బిగ్ బాస్ 2.0లో ఒకే వారం ఉంది. దేనికి వెళ్ళిపోయిందో అని తెలియని ఒక సిచ్యువేషన్లో బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళిపోయిన కంటెస్టెంట్ నైని పావని ఈసారి మళ్ళీ అదే వైల్డ్ కార్డ్గా వచ్చింది. అండ్ నైని పావనికి సపోర్ట్గా అందరికీ తెలుసు. నైని పావని మన శివాజీ గారిని ఒక ఫాదర్గా అనుకుంటుంది. ఆ శివాజీ గారి వీడియో మూలంగా ఆల్ ద బెస్ట్ చెప్పారు నైని పావనికి. అండ్ నైని పావని ఎంటర్ అయింది బిగ్ బాస్ హౌస్లో. ఆ తర్వాత నైని పావని తర్వాత ఎంటర్ అయిన కంటెస్టెంట్ వచ్చి మన మెహబూబ్ నిల్సే. 4th కంటెస్టెంట్గా మెహబూబ్ ఎంటర్ అయ్యారు. మెహబూబ్ వచ్చి సీజన్ 4లో ఒక 7 వీకో 8 వీకో ఉండి పోయేది. అండ్ మెహబూబ్ని చాలా ఒక మంచి ఇది
ఆ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్. అండ్ ఈ సీజన్లో ఓజీ క్లాన్కి ఒక టఫ్ ఇస్తారు, బాగా గేమ్స్ ఆడతారంటే మెహబూబ్ దాంట్లో చేర్చుకోవచ్చు. మంచి బాడీ బిల్డర్, ఫిజిక్ బాగుంటుంది మెహబూబ్కి. అండ్ మెహబూబ్కి వీడియో బయట వచ్చి మెహబూబ్ టికెట్ ఫ్రెండ్ జాన్ జిగర్ మన బిగ్ బాస్ సోహెల్ బయట ఇచ్చారు, బాగా ఆడు, నాలా కోప్పడగావు, శాంతంగా ఉందని. దానికి నాగార్జున సార్ సతయ్య కూడా చేశారు, కోపం గురించి ఎవరు మాట్లాడుతున్నారని. అండ్ మెహబూబ్ నైని పావుని ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు ఇంకో టాస్క్ పెట్టారు. ఓజీ క్లాన్లో వచ్చి ఈ టాస్క్కి మణికంఠని సీతని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ టాస్క్లో తృతిలో తప్పిన ప్రమాదం లాగా ఓజీ క్లాన్ గెలిచింది. అండ్ ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ మన రౌడీ రోహిణి తెలుసు. రోహిణి చాలా మంచి సినిమాలు నటిస్తుంది, చాలా ఫన్ జనరేట్ చేస్తుంది, చాలా ఈవెంట్స్కి వెళ్ళి చాలా పర్ఫామ్ చేసింది. ఆ రోహిణి ఏవీతో వచ్చింది. అండ్ రోహిణి సీజన్ 3లో వచ్చింది. సీజన్ 3లో సెల్ఫ్ నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయింది శివజ్యోతితో గుసగుసలాడి. ఈసారి రోహిణి చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రోహిణి కదా చాలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది. అదేలాగా రోహిణికి శివజ్యోతి వీడియో బైక్లో ఆల్ ద బెస్ట్ చెప్పింది, రోహిణి అనిపోయింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ ఎంటర్ అయ్యాడు. గౌతమ్ కృష్ణ అశ్వత్థామ 2.0 బిగ్ బాస్ సీజన్ 7లో ఒక ప్రళయం సృష్టించారని చెప్పాలి. అశ్వత్థామ 2.0 ఇప్పుడు 3.0గా వచ్చారు. అండ్ గౌతమ్ కృష్ణకి వీడియో బయటగా మన ప్రియాంక జైన్ వీడియో బయట ఇచ్చింది, ఆల్ ద బెస్ట్ చెప్పు. అండ్ గౌతమ్ కృష్ణకి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. నాగార్జున సార్ ఇంటికి పోయి నలుగురికి ట్యాక్స్ ఇవ్వాలని, ఆ ట్యాక్స్ ఏందని లోపలికి పోయిందా చెప్తా ఉన్నారు. ఆ ట్యాక్స్ వచ్చి ఓవర్ కాన్ఫిడెంట్ సీతకి ఇచ్చేది, లేసి అనేది మన విష్ణుప్రియకి ఇచ్చేది, అండ్ ఓవర్ థింకింగ్ అనేది మణికంఠకి ఇచ్చేది, అండ్ సెల్ఫిష్ అనేది యష్మికి ఇచ్చేది. ఇచ్చిన ట్యాక్స్ అన్ని బాగా ప్లాన్ చేసి బాగా స్టడీ చేసి ఇచ్చినట్టే అనిపించింది. వీళ్ళకి 6 అయ్యేవి కాబట్టి వీళ్ళకి ఓజీ క్లాన్కి ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో వచ్చి మన గౌతమ్ అండ్ రోహిణి గెలిచారు. సో ఇప్పుడు రోయల్ క్లాన్ 2 టాస్క్లు గెలిచారు. అండ్ ఓజీ క్లాన్ ఒకే ఒక టాస్క్ గెలిచింది, అది తృతిలో తప్పిన ప్రమాదం. అండ్ 7th కంటెస్టెంట్గా ముక్కు అవినాష్ వచ్చాడు. అండ్ అవినాష్ సీజన్ 4లో వచ్చి వైల్డ్ కార్డ్గా వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్గా అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. అండ్ అవినాష్కి సపోర్ట్గా సీజన్ 3 రన్నర్ శ్రీముఖి వీడియో బయట ఇచ్చింది. శ్రీముఖి చాలా జాన్ జిగిరి దోస్త్ అనుకుంటే చాలా బాగా చెప్పింది శ్రీముఖి. అండ్ అవినాష్తో పాటు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎవర్ గ్రీన్ సెన్సేషనల్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్ 4 అని చెప్పాలి, గంగవ్వ వచ్చింది సీజన్ 8లో వైల్డ్ కార్డ్గా. గంగవ్వ వచ్చినప్పుడు నా ఇంప్రెషన్ వచ్చింది, గంగవ్వ ఎందుకుగా తీసుకున్నాం, గంగవ్వ ఏం ఆడద్ది, గంగవ్వ ఎందుకు గంగవ్వ ఇప్పుడు రావతో, ఇంకెవరికైనా ఈ ఆపర్చునిటీ ఇస్తుంటే బాగుండేది కదా అని నా పర్సనల్ ఫీలింగ్ అనిపించింది. కానీ గంగవ్వ అవన్నీ పటాపంచలు చేసేసిందని చెప్పాలి. ఒకే ఒక టాస్క్ ఆడింది. అండ్ గంగవ్వకి ఆడియో బయట ఎవరు ఇచ్చేది తెలుసా, బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అప్, బిగ్ బాస్ ఓటీటీ రన్నర్ అప్, ద గ్రేట్ అఖిల్ సార్థక్. అఖిల్ చాలా క్లోజ్ గంగవ్వకి. అఖిల్ వీడియో బయట ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పారు, ఈసారి కప్పుతోనే రావాలి గంగవ్వ అని అఖిల్ చెప్పారు. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్
లాస్ట్ గంగవ్వకి అవినాష్ కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఈ సైడ్ అపోనెంట్గా సీత అండ్ విష్ణుప్రియని సెలెక్ట్ చేశారు. ఈ టాస్క్లో గంగవ్వ ఆడిన ఆట చూస్తేనా ఈ వయసులో ఏమి ఆ హడిల్స్ బాల్స్ని ఆ తల మధ్యలో పెట్టుకొని ఆ హడిల్స్ని దాటుకొని పోయి బాల్స్ బాస్కెట్లు వేయాలి. ఈ టాస్క్ గంగవ్వ ఆడింది చూడు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. గంగవ్వ ఈ టాస్క్లో ఓడిపోయి ఉన్నా కానీ గంగవ్వ చూపించిన ఆ ఎఫర్ట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పు ఉండాలి. కానీ గంగవ్వ ఈ టాస్క్లో గెలిచింది. 25 ఏళ్ళు ఇద్దరు అమ్మాయిలు గెలవలేని టాస్క్లో ఈ 70 ఏళ్ళ గంగవ్వ గజ్జల గుర్రంలాగా ఆడి గెలిచింది. నెక్స్ట్ లెవెల్. దీంతో అర్థమైంది గంగవ్వే ఇలా ఆడుతుంటే మిగతా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎంత వైల్డ్గా ఆడతారో అని ఒక హైప్ వచ్చింది, ఒక ఊపు వచ్చింది. అండ్ మొత్తం ఓజీకి రాయల్ క్లాన్కి పెట్టిన 4 టాస్కుల్లో ఒకే ఒక టాస్క్ ఓజీ గెలిచింది. రాయల్ క్లాన్ 3 టాస్కులు గెలిచి అండ్ ఇమ్యూనిటీ గెలుచుకుంది. అండ్ ఒక్కొక్క గెలిచిన దానికి ఒక్కొక్క బెనిఫిట్ వచ్చింది. అండ్ గంగవ్వ టైమింగ్, గంగవ్వ కామెడీ, గంగవ్వ ఆట అంతా నెక్స్ట్ లెవెల్. ఇవాళ స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఎపిసోడ్ అంటే గంగవ్వ అని చెప్పాలి. అది గంగవ్వ ఎందుకు వచ్చింది అనుకున్న వాళ్ళకంతా ఈ ఒక్క గేమ్తో గంగవ్వ జవాబు ఇచ్చేసింది. హ్యాట్స్ ఆఫ్ గంగవ్వ, నువ్వు టోప్ అంతే. అండ్ ఇంతతో గ్రాండ్ లాంచ్ 2.0 ఒక రీలోడ్ ఎపిసోడ్ ముగిసింది. అండ్ గ్రాండ్ లాంచ్, ఒరిజినల్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో లేని ఎనర్జీ ఈ ఎపిసోడ్లో వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అని చెప్పాలి. అండ్ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఛానల్ లైక్ చేస్తే చాలామంది రీచ్ అవుద్ది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.